అరే తక్కువ వెయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH థియేటర్స్ బంద్ గురించి ఆ మధ్య ఇండస్ట్రీలో చర్చ బాగా జరిగింది. కానీ అదేమీ జరగలేదు. అయితే అఫీషియల్గా థియేటర్స్ మూతపడలేదనే మాటే కానీ ఇండస్ట్రీలో ఇప్పుడైతే అప్రకటిత బంద్ నడుస్తోంది. సినిమాలు ఏమీ లేక వచ్చిన సినిమాలు ఆడక చుక్కలు చూస్తున్నారు ఎగ్జిబిటర్లు. మరి ఈ బంద్ నుంచి ఇండస్ట్రీని బయటపడేసేదెవరు? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. థియేటర్స్ బంద్ చేస్తారేమో అనే టాక్ ఆ మధ్య వినిపించింది. కానీ మనలో మనమాట బంద్ చేయకపోయినా అసలు థియేటర్స్ లో జనం ఉన్నారా? కొన్ని వారాలుగా అప్రకటిత బంద్ నడుస్తుంది ఇక్కడ. మే 1న హిట్ 3తో ఓ వారం రోజులు ఆడియన్స్ వచ్చారు. ఆ తర్వాత సింగిల్ పర్లేదనిపించింది, అంతే. ఆ తర్వాత మళ్లీ థియేటర్స్ వైపు ఆడియన్స్ వస్తే ఒట్టు. భైరవం కూడా అంచనాలు అందుకోలేదు. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుందనుకున్న భైరవం సైతం చేతులెత్తేయడంతో థియేటర్స్ మళ్లీ ఖాళీ అయ్యాయి. We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills over 2 decades. థియేటర్ ఆక్యుపెన్సీ పెంచడానికి ఏం చేయాలో ఎవరికీ అర్థం కావట్లేదు. మొన్న జూన్ 5న విడుదలైన కమల్ హాసన్ తగ్ లైఫ్ మొదటి రోజే ఆడియన్స్ లేక షోలు క్యాన్సిల్ అయ్యాయి. ఈ వారం వస్తుందని ఆశపడ్డ వీరమల్లు రావట్లేదు. దాంతో మళ్లీ అనఫిషియల్ బంద్ కంటిన్యూ అవుతుంది. థియేటర్స్ కు మళ్లీ ప్రేక్షకులు రావాలన్నా, ఇండస్ట్రీకి కాస్తో కూస్తో భరోసా ఇవ్వాలన్నా ఇప్పుడున్న ఒకే ఒక్క ఆశ కుబేరా. జూన్ 20న రానుంది ఈ చిత్రం. శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దీనిపైనే ఆశలు పెట్టుకున్నారు ఎగ్జిబిటర్లు. కుబేరా గాని బాగా ఆడితే కొద్దో గొప్ప మళ్లీ ఆశలు చిగురుస్తాయి. కుబేరా ఆడితే ఆ ప్రభావం రాబోయే సినిమాలపై కూడా ఉంటుంది. జూన్ 27కు కన్నప్పతో వస్తున్నారు మంచు విష్ణు. ఆ పై వారం జూలై 4న విజయ్ దేవరకొండ కింగ్డమ్ విడుదల కానుంది. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై క్రేజ్ బాగానే ఉంది. అలాగే జూలై 11కి అనుష్క శెట్టి ఘాటి రానుంది. ఇవన్నీ క్లిక్ అయితేనే ఆ అప్రకటిత బంద్కు ముగింపు పడుతుంది, లేదంటే అదే కంటిన్యూ అవుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ కు చివరి సినిమా కాబోతోందా? అందుకే ఒప్పుకున్న సినిమాలన్నింటినీ అంత వేగంగా పూర్తి చేస్తున్నారా? ఉస్తాద్ షూట్ అయిపోతే పవన్ ను ఇక పవర్ స్టార్ గా కంటే జనసేనానిగానే ఫ్యాన్స్ చూడబోతున్నారా? సీరియస్ పొలిటీషియన్ గా ఉండాలనే సినిమాలకు అన్అఫీషియల్ రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నారా? ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు పవన్ కళ్యాణ్. అందుకే నెల రోజుల గ్యాప్లోనే 3వ సినిమా సెట్లో జాయిన్ అయిపోయారు ఈయన. ఆ మధ్య హరిహర వీరమల్లు, ఈ మధ్య ఓజీ, తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్. ఇలా 2 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని ఒకేసారి పూర్తి చేస్తున్నారు పవర్ స్టార్. హైదరాబాద్ లో ఉస్తాద్ షూటింగ్ మొదలైంది. పవన్ కూడా సెట్లో అడుగు పెట్టారు. కోటి ఉమెన్స్ కాలేజ్ తో పాటు అల్యూమినియం ఫ్యాక్టరీలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. ఈ సినిమాకు పవన్ 45 రోజుల డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆగస్టులోపే టాకీ పార్ట్ పూర్తి కానుంది. ఉస్తాద్ తర్వాత పూర్తిగా రాజకీయాలకే పరిమితమవ్వాలని చూస్తున్నారు జనసేనాని. గబ్బర్ సింగ్ కాంబినేషన్ కావడంతో ఉస్తాద్ పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. పైగా గతంలో వచ్చిన టీజర్స్ కు రెస్పాన్స్ అదిరింది. పవన్ పొలిటికల్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని కథ సిద్ధం చేశారు హరీష్ శంకర్. మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తయితే అధికారికంగా పవన్ ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తయినట్లే. వీటి తర్వాత కొత్త అడ్వాన్సులైతే పవన్ తీసుకోలేదు. నేను తగ్గనంటున్నారు పవన్ కళ్యాణ్. నేను ఇంకసలే తగ్గనంటున్నారు బాలయ్య. ఒకే సీజన్లో కాదు, ఒకే రోజు వస్తామంటున్నారు. మరి నిజంగా ఇటు బాలయ్య అటు పవన్ కళ్యాణ్ ఒకే రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడితే ఏంటి పరిస్థితి? థియేటర్స్ సరిపోతాయా? అసలు ఈ రెండు ఖచ్చితంగా వస్తాయా? ఈ పోరులో వెనక్కి తగ్గేదెవరు? చివరి వరకు రేస్లో నిలిచేదెవరు? ముందు నుంచి అనుకుంటున్నదే జరిగింది. 2025లోనే బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ వార్కు తెరలేవనుంది. సెప్టెంబర్ 25న ఒకే రోజు బడా హీరోలిద్దరూ బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడటానికి సై అంటే సై అంటున్నారు. ఆల్రెడీ దసరా సీజన్ క్యాష్ చేసుకోవడానికి 3 నెలల ముందే సెప్టెంబర్ 25 లాక్ చేసుకుంది అఖండ 2. బాలయ్య బోయపాటి కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. అఖండ 2 బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది. తాజాగా టీజర్లోనూ సెప్టెంబర్ 25 డేట్ మరోసారి లాక్ చేశారు. దసరాకు తాండవం ఖాయం అంటున్నారు. మరోవైపు ఓజీ కూడా 200% దసరాకే వస్తుందని చెప్తున్నారు మేకర్స్. ఇప్పటికే పవన్ పోర్షన్ షూట్ అయిపోయింది. మరో 4 రోజులైతే షూట్ కూడా మొత్తం అయిపోతుంది. ఓజీపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదలైన రోజు నుంచే దీనిపై ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి దసరాకు సినిమా ప్లాన్ చేస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ముంబై బేస్డ్ మాఫియా డ్రామాగా వస్తుంది ఓజీ. ఓజీ అఖండ 2 ఎవరికి ఎవరు తగ్గేలా కనిపించడం లేదు. ఇటు ఓజీ షూటింగ్ అయిపోయింది, అటు అఖండ 2 కూడా రెడీ అవుతుంది. అయితే సీజీ వర్క్స్ పరంగా చూసుకుంటే అఖండ 2కు ఇంకా చాలా వర్క్ పెండింగ్ లో ఉంది. ఓజీ మాత్రం ఆన్ టైం వచ్చేలా కనిపిస్తుంది. మరి అవన్నీ త్వరగా పూర్తి చేసుకొని పవన్ ని ఢీకొట్టేందుకు బాలయ్య సిద్ధంగా ఉన్నారా అనేది చూడాలి. మామూలుగా ఆఫర్స్ లేనప్పుడు గ్లామర్ వైపు అడుగులు వేస్తూ ఉంటారు మన హీరోయిన్లు. అది లాజిక్. కానీ ఇక్కడ మాత్రం ఆఫర్స్ వస్తున్నా గ్లామర్ షోలో తగ్గేదేలే అంటున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా గ్లామర్ షో మాత్రం ఆపేదే లేదంటున్నారు. ఇటు సినిమాలో అటు గ్లామర్తో రఫ్ఫాడిస్తున్న ఆ బ్యూటీస్ ఎవరో మనం కూడా చూసేద్దామా? గ్లామర్ ఎటు చూసినా అదే. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదంటే నమ్మండి. ఏ హీరోయిన్ తీసుకున్నా డోస్ పెంచుతూనే ఉన్నారు. కావాలంటే కీర్తి సురేష్ని తీసుకోండి. బేబీ జాన్లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత ప్రతి 10 రోజులకోసారి క్రమం తప్పకుండా ఫోటోషూట్ చేస్తున్నారు. కొణిదెల వారమ్మాయి నిహారిక సైతం ఆ మధ్య మద్రాస్ కారంలో మంచి గ్లామర్ సాంగ్ ఒకటి చేశారు. తెలుగులో ఆఫర్స్ లేకపోయినా తమిళంలో ఉనికి చాటుకుంటున్నారు నిహారిక. ఈమె గొడవ కాసేపు వదిలేసి మనం తంగం వైపు చూద్దాం పదండి. అదేనండి, జాన్వీ కపూర్ గురించే మనం చెప్పేది. దేవరలో ఉప్పొంగే గ్లామర్ షో చేసిన ఈ బ్యూటీ బయట కూడా తగ్గేదేలే అంటున్నారు. పెద్దిలోనూ పర్ఫార్మెన్స్తో పాటు అందాల ఆరబోతలో నో కాంప్రమైజ్ అంటున్నారు జాన్వీ. కొన్నాళ్లుగా ఫామ్లో లేని పూజ హెగ్డే 2025నే నమ్ముకున్నారు. ఇందులో ఆల్రెడీ సూర్య రెట్రో పోయింది. ఆశలన్నీ కూలీ జననాయకన్ పైనే ఉన్నాయి. సినిమాలు చేసినా చేయకపోయినా సోషల్ మీడియాలో గ్లామర్ షోకు ఏ ఢోకా లేకుండా చూసుకుంటున్నారు ఈ జిగేల్ రాణి. సమంత, తమన్నా, కియారా అద్వానీ లాంటి సీనియర్స్, భాగ్యశ్రీ బోర్సే, శ్రీలీల లాంటి జూనియర్లు సైతం సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తూనే ఉన్నారు. స్పై యూనివర్స్ కు బ్రేకులు పడబోతున్నాయా? ఇకపై ఇండియన్ స్క్రీన్ మీద స్పై బేస్డ్ యాక్షన్ డ్రామాలు చూడలేమా? 2-3 సినిమాలు అంచనాలు అందుకోకపోయేసరికి మొత్తం స్పై దుకాణమే మూసేయాలని యష్ రాజ్ ఫిల్మ్స్ డిసైడ్ అయిపోయారా? ఈ యూనివర్స్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాతోనే ఎండ్ కానుందా? అసలేం జరుగుతోంది స్పై యూనివర్స్ లో? బాలీవుడ్ లో స్పై యూనివర్స్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 13 ఏళ్ల కింద సల్మాన్ ఖాన్ ఏక్తా టైగర్తో మొదలైంది ఈ యూనివర్స్. ఆ తర్వాత అదే సిరీస్ లో వచ్చిన టైగర్ జిందా హే బ్లాక్ బస్టర్ అయింది. ఇక షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన పఠాన్ ఏకంగా 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. వార్ సినిమా సైతం స్పై యూనివర్స్ లో భాగంగానే వచ్చింది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన ఈ సినిమా 2019లో విడుదలైంది. పఠాన్ వరకు స్పై సినిమాలకు తిరుగులేదు. కానీ సల్మాన్ ఖాన్ టైగర్ 3 నుంచి వార్నింగ్ బెల్స్ మోగాయి. ఫైటర్ సైతం అంచనాలు అందుకోలేదు. అన్ని సినిమాల్లోనూ ఒకే కథ ఉండటంతో ప్రేక్షకులు కూడా బోర్ ఫీల్ అవుతున్నారు. వార్ 2లోనూ కొత్త కథ ఏమీ ఉండదని ఫిక్స్ అయిపోతున్నారు ఆడియన్స్. అందుకే స్పై సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని చూస్తుంది యష్ రాజ్ ఫిల్మ్స్. ఈ క్రమంలోనే షారూఖ్, సల్మాన్ హీరోలుగా ప్లాన్ చేసిన టైగర్ వర్సెస్ పఠాన్ ఆలోచన మానుకున్నారు. ఇదే జరిగితే స్పై సినిమాల్లో వార్ 2 చివరిదవుతుంది. అలియా భట్తో ఆల్ఫా అనే లేడీ ఓరియంటెడ్ స్పై సినిమా నిర్మిస్తుంది వైఆర్ఎఫ్. దీని తర్వాత స్పై సినిమాలు ఇక ఉండకపోవచ్చు. బాగా తెగించావురా నువ్వు, చూస్తా నీ సంగతి చూస్తా అంటూ అతుర్స్లో బ్రహ్మి చెప్పిన డైలాగ్ గుర్తుందిగా? దీన్నే కాస్త మారుద్దాం ఇప్పుడు. అక్కడ తెగించింది నిర్మాతలైతే వాళ్ల సంగతి చూస్తామంటోంది వివాదాలు. కాసులు కురిపిస్తున్న కాంట్రవర్సీ స్టోరీస్ వైపు అడుగులు వేస్తున్నారు మేకర్స్. కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీలే కాదు, వాటికి అమ్మమ్మ లాంటి కాంట్రవర్షియల్ కథలు రెడీ అవుతున్నాయి ఇప్పుడు. 3 ఏళ్ల కిందటొచ్చిన కశ్మీర్ ఫైల్స్ తర్వాత ఇండియాలో వివాదాస్పద సినిమాలకు డిమాండ్ పెరిగింది. కేరళ స్టోరీతో వాటికి మరింత ఊపొచ్చింది. ఇదే తరహాలో ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ సినిమా వచ్చేస్తోంది. షూటింగ్ దశలో ఉండగానే దీన్ని నిషేధించాలని బెంగాల్లో అల్లర్లు జరిగాయి. తాజాగా ఢిల్లీ ఫైల్స్ నే బెంగాల్ ఫైల్స్ గా మార్చి తీసుకొస్తున్నారు. ది కశ్మీర్ ఫైల్స్ లో కశ్మీర్ పండిట్లపై జరిగిన అరాచకాలను చూపించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈసారి ది ఢిల్లీ ఫైల్స్ సినిమాతో రావాలనుకున్నారు. దీనికి ది బెంగాల్ చాప్టర్ అనేది ట్యాగ్ లైన్. కానీ ఇప్పుడు ఈ సినిమాకు బెంగాల్ ఫైల్స్ అని పేరు మార్చేశారు. ఈ సినిమాను సెప్టెంబర్ 5న విడుదల చేయనున్నారు. మిథున్ చక్రవర్తి కీలక పాత్రలో నటిస్తున్నారు. కాంట్రవర్సీ కథలకు ఎవర్ గ్రీన్ డిమాండ్ ఉందిప్పుడు. 2002 ఫిబ్రవరి 27న గుజరాత్లోని గోధ్రా అల్లర్ల నేపథ్యంలో సబర్మతి రిపోర్ట్ సినిమా గతేడాదొచ్చింది. గోధ్రా ఘటనపైనే అదే పేరుతో మరో సినిమా కూడా వస్తోంది. నిఖిల్ హీరోగా రామ్ చరణ్ నిర్మిస్తున్న ది ఇండియా హౌస్ కూడా ఒకంత వివాదాస్పద కథే. ఇందులో వీర్ సావర్కర్ నేపథ్యం ఉంటుంది. ఈ సినిమాలన్నీ ఎప్పుడు విడుదలైనా వివాదం అవ్వడం మాత్రం ఖాయం.
ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.